కానీ కుటుంబ సభ్యుల తరపు నుంచి ఒక వాదన మనం వింటూ ఉన్నాము. ఇది ఆత్మహత్య కాదు, హత్య అని చెప్పి. హత్య అంటే అక్కడ ఆల్రెడీ పెద్ద అంటే హోటల్ అంటే చాలా పిరికివాడు, పెద్ద అది ఆత్మహత్య చేసుకునేంత ధైర్యం అయితే లేదు అని చెప్పి అంటున్నారు. అక్కడ పెద్ద హోటల్, కొత్త హోటల్, అది సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఎవరిలో ఓడిపోతున్నారు, ఎక్కడ పోతుంది మొత్తం తెలుస్తుంది కదా. ఇంకా 2 days అయితే మొత్తం బయటపడుతుంది. కానీ ఆయన చెప్పిన విధానం అయితే నేను ఇదే నా లాస్ట్ డే కావచ్చు అన్నాడు. ఆయన అంత ధైర్యంగా మాట్లాడిందంటే ఇక ఆయన మనసుల మీద వ్యక్తి పుట్టే మాట్లాడి మేడం. మీరు ట్రావెల్ చేశారండి చైతన్య? నాకు ఎట్లా అంటే ఒక 3 hours 4 hours నాకు పరిచయం ఉండే. నేను నా దగ్గర ఒక కంటెస్టెంట్ ఉండే, మంచి డాన్సర్, కర్నూలు నుంచి వచ్చాడు. డీలో చేస్తా మాస్టర్ అంటే నేను తీసుకెళ్ళా. అక్కడ నాతో వచ్చి మాట్లాడు, మాస్టర్ మీరేంది మళ్ళీ ఇక్కడికి వచ్చా అంటే, ఒక కంటెస్టెంట్ తీసుకొని వచ్చా అంటే, ఎందుకు మాస్టర్ మీకు సోషల్ మీడియాలోనే బాగుంది, ఇక్కడికి వస్తే చిల్లర పాలవుతారు, వేస్ట్ అండి అన్నాడు. వెనక ఎంత విషాదం ఉందని అయితే బయటకి ఎక్స్పోజ్ అవ్వదండి. మంచిగా ఆ షోలో ఎంత హ్యాపీగా ఆ మూమెంట్స్ కానీ, ఆ డాన్స్ ట్రూప్ కానీ, ఆ వ్యవహారం కానీ, అంటే ఒక గంభీరంగా, అంటే చాలా ఉంది మాస్టర్కి ఏంట్లే అనేట్టుగానే ఉంటుంది. అందులో డీ షో అనేసరికి పేమెంట్స్ గురించి అయితే చూసే వాళ్ళకి బాగా వస్తాయనే థాట్ లోనే ఉంటారు. ఇప్పుడు చూడండి మీరు, ఇంకా 3-4 days తర్వాత డీ షోని జబర్దస్త్ తీసేస్తారు పక్క. ఎందుకంటే వేపాకు ఫస్ట్ కొంచెం నోట్లు వేసుకుంటే చేదు ఉంటుంది, నవలంగా ఏమవుతుంది, తీయగా అవుతుంది. దాన్ని అదే కంటిన్యూ రోజు నవ్వులితే ఏదో ప్రాబ్లం వచ్చి ఏదో యాసిడిటీ, ఇది కూడా అంతే. వాళ్ళు ఏంటంటే జబర్దస్త్ డీ అనేవాళ్ళు జనాలకు విరక్తి పుట్టిర్రు. వాళ్ళు ప్రాణాలు తెగించి డాన్స్ చేస్తారు కదండి. చాలా మందికి డాన్స్ కొరియోగ్రాఫర్ మారుతుండాలండి. కొరియోగ్రాఫర్ మారుతుంటే కొత్త